మన్యం జిల్లా పార్వతీపురం మండలం వెలగవలస పంచాయతీ పరిధిలో 2,000 మంది ప్రజలు పంచాయతీ బిల్డింగ్ అవసరాన్ని పట్టుబట్టారు. ఖాళీ స్థలాలు చూపించినప్పటికీ బిల్డింగ్ ప్రక్రియ నెమ్మదిగా జరుపుతున్నందుకు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములగ పంచాయతీ సచివాలయ సిబ్బంది బిల్డింగ్ లేకపోవడంతో పని చేయలేకపోతున్నారని సమాచారం. ప్రజలు వెంటనే బిల్డింగ్ ఆమోదం చేసి బిల్డింగ్ కట్టాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ గిరిజనులందరూ పంచాయతీ కావాలన్నప్పుడు ఏర్పాటు చేశారు. మానవ దృక్పథంతోనే తనైతే ఏర్పాటు చేయడం చాలా మంచిది, సంతోషించారు గిరిజనులందరూ. అయితే ఇక్కడ ఒక పంచాయతీ బిల్డింగ్ కావాలని కోరుతున్నారు. అయితే పంచాయతీ సర్పంచ్ గారు కూడా మనం అడిగినప్పుడు అయితే ఒక సెక్రటరీకి అయితే మాకు ఇచ్చారు, కానీ ఆ సెక్రటరీ ఇక్కడ ఉండనాటికి ఒక బిల్డింగ్ అయిన లేదు. అతను ఇక్కడికి వస్తున్నాడు, పాపము వచ్చి మళ్ళీ ములగెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉన్నది అనేది ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు. మనం సిపిఎం పార్టీగా ఒకటే కోరుకుంటున్నాం, ప్రజలందరి తరఫున పంచాయతీలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం కాబట్టి పంచాయతీ సెక్రటరీలు ఉండనాటికి ఈ గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉన్న రికార్డులు అన్నీ కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ పంచాయతీ బిల్డింగ్ కూడా ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేయాలని మనము ప్రజలందరి తరఫున మనము కోరుతున్నాము. పంచాయతీ బిల్డింగులు కట్టనాటికి కూడా ప్లేసులు గ్రామస్తులే గ్రామ కంఠంలోనే ఇచ్చి ఉన్నారు. గ్రామ ప్రజలందరితో సర్పంచ్ కూడా చెప్తున్నాడు, ఇదంతా ఇది బిల్డింగ్లు కోరుకోవచ్చు, దీన్ని పెహరీ కట్టుకోవచ్చు, ఇది మా గ్రామం ప్రయోజనం కోసం ప్రభుత్వము కట్టుకోవడానికి మాత్రమే మేము ఇక్కడ ఈ స్థలంని ఎన్నో రోజుల నుంచి ఉంచుకోవడం జరిగిందనేది సర్పంచ్ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వెంటనే గిరిజనుల పక్షాన ఉండే ప్రభుత్వం అయితే వెంటనే వీళ్ళకి ఒక పంచాయతీ బిల్డింగ్ని శాంక్షన్ చెయ్యాలనేది మనం కోరుకుంటున్నాం.